గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు శివసాయి అకాడమీ. ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చిన విద్యా ఉద్యోగానికి సంబంధించిన విషయాలను ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అనేది చేద్దాం. అంతకన్నా ముందు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ స్నేహితులతో షేర్ చేయండి. అలాగే మేము అందించే డైలీ మార్నింగ్ న్యూస్ పేపర్స్ మరియు కరెంట్ అఫైర్స్ సంబంధించిన విషయాలను మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే మా యొక్క వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటికి సంబంధించిన లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. వాటి ద్వారా మీరు ఈజీగా ఆ గ్రూపులలో జాయిన్ అవ్వగలరు. రాష్ట్రంలో భారీ పశు వైద్య టీకాల ఉత్పత్తి కేంద్రం 300 కోట్లతో మామిడిపల్లిలో ఏర్పాటుకు నిర్ణయం. ఇప్పటికే హైదరాబాద్ నుంచి 14 రాష్ట్రాలకు సరఫరా. తీవ్ర డిమాండ్ నేపథ్యంలో కొత్త కేంద్రం స్థాపనకు అడుగులు. డిపిఆర్ సిద్ధం చేసిన పశుసంవర్ధక శాఖ. దేశంలోనే అతిపెద్ద పశువైద్య టీకాల ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం మామిడిపల్లిలో 8 ఎకరాల విస్తీర్ణంలో 300 కోట్లతో దీన్ని నిర్మించనున్నట్లు తెలిపింది. ఇప్పటికే పశుసంవర్ధక శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం తర్వాత దీనిపై కార్యాచరణ ప్రారంభం కానుంది. ఇందులో ఈ పశు వైద్యశాలలో పశువుల ఆరోగ్యంపై పరిశోధనలు మరియు వ్యాధుల నిర్ధారణ, టీకాల ఉత్పత్తి సేవలను అందిస్తుంది. ఇందులో గోట్ ఫ్యాక్స్తో పాటు మరో 6 రకాల టీకాల ఉత్పత్తి జరుగుతుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పంజాబ్, ఛత్తీస్గఢ్ సహా 14 రాష్ట్రాలకు ఇక్కడి నుంచే వ్యాక్సిన్లు సరఫరా అవుతున్నాయి. మన రాష్ట్రంలోని టీకాల నాణ్యతకు మారుపేరుగా ఉండటంతో భారీ డిమాండ్ ఉంది. ఉత్పత్తిని రెట్టింపు చేయడంతో పాటు కొత్త టీకాల ఆవిష్కరణకు సైతం సంస్థ తీవ్ర ఒత్తిడి వస్తుంది. ప్రస్తుత సముదాయం ఎకరా భూమిలోపే నడుస్తుంది. నిపుణులు మరియు సిబ్బందికి సైతం తీవ్ర కొరత ఉందని, ప్రతి యూనిట్కు 4 నిపుణులు అవసరం కాగా 2 పనిచేస్తున్నారని తెలిపింది. హైదరాబాద్లో ప్రపంచ సుందరి పోటీలు, ఇతర ఈవెంట్లకు రామప్ప, యాదాద్రి, లక్కవరం, అనంతగిరి ప్రాంతాల పరిశీలన. ప్రతిష్టాత్మక ప్రపంచ సుందరి మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ వేదిక కానుంది. మే 4 నుంచి 31 వరకు జరిగే ఈ పోటీలలో గ్రాండ్ ఫినాలేతో సహా ప్రారంభ మరియు ముగింపు వేడుకలను హైదరాబాద్లో నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఇతర ఈవెంట్లు జరగనున్నాయి. ఈ మేరకు పోటీలను నిర్వాహకులు బుధవారం ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 140 దేశాల నుండి యువతులు ఈ పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంది. మన దేశంలో ఇది 3వసారి జరగడం. దేశంలో మిస్ వరల్డ్ పోటీలు గతంలో 1996 మరియు 2024లలో జరిగాయి. 3వసారి ఈ అవకాశం తెలంగాణకు దక్కింది. 71వ మిస్ వరల్డ్ పోటీలు 2024 ముంబైలో జరగగా, 72వ పోటీలకు దుబాయ్ నగరం నుంచి తీవ్ర పోటీ ఎదురైంది. అయితే హైదరాబాద్ నగరానికి ఉన్న అంతర్జాతీయంగా ఉన్న గుర్తింపుతో పాటు చారిత్రక గ్రామీణ ప్రాంతాల ప్రత్యేకతను వివరించడంతో ఇక్కడ నిర్వహించేందుకు అవకాశం లభించింది. తర్వాత కనుక చూసుకుంటే అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల బిల్లులు 1 నుంచి 5లోగా ప్రత్యేక సమావేశాల నిర్వహణకు యోచన. బీసీ రిజర్వేషన్లు మరియు ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదానికి గాను వచ్చే నెల 1 నుంచి 5వ తేదీలోగా ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. బీసీ రిజర్వేషన్లకు మరియు ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తామని రేవంత్ రెడ్డి ఇటీవల స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇందుకోసం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసి వేర్వేరు శాఖల్లో బిల్లును ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తుంది. ఈ మేరకు ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్ నివేదిక ఆధారంగా శాసనసభలో బిల్లు పెట్టనుంది. బీసీలకు స్థానిక సంస్థల్లో, విద్యా ఉద్యోగాలలో 42% రిజర్వేషన్లు, మరో 2 బిల్లులు ప్రవేశపెట్టనున్నది. తర్వాత కనుక చూసుకుంటే ఢిల్లీ సీఎం రేఖా గుప్తా బీజేపీ ఎల్పీ సమావేశంలో ఏకగ్రీవ ఎన్నిక. డిప్యూటీ సీఎంగా పర్వేజ్ సింగ్ వర్మ, అసెంబ్లీ స్పీకర్గా విజయేంద్ర గుప్తా, మంత్రులుగా 6 ఎంపిక. నేడు రామ్లీలా మైదానంలో ప్రమాణం. దేశ రాజధాని కేంద్రపాలిత ప్రాంతం ఢిల్లీ ముఖ్యమంత్రిగా బీజేపీ మహిళా నేతనే ఎంపిక చేసింది. దాదాపు 2.5 దశాబ్దాల తర్వాత ఢిల్లీ మళ్ళీ బీజేపీ పాలనలోకి వచ్చింది. బీజేపీ పరంగా 2వ మహిళా ముఖ్యమంత్రి కాగా, ఢిల్లీని పాలించిన మహిళా ముఖ్యమంత్రుల్లో 4వ మహిళా ముఖ్యమంత్రిగా గుప్తా నిలిచారు. 15 ఏళ్ల పాటు కాంగ్రెస్ నాయకురాలు షీలా దీక్షిత్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆ తర్వాత సుష్మా స్వరాజ్ బీజేపీ నుంచి పాలన చేస్తే, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ చివరి రోజుల్లో అతిషిని ముఖ్యమంత్రిగా కొనసాగించారు. ఇప్పుడు 4వ మహిళా సీఎంగా రేఖా గుప్తా ఎన్నికయ్యారు. ఇంకా తర్వాత కనుక చూసుకుంటే నేడు ఎప్సెట్ 2025 నోటిఫికేషన్. 25 నుంచి దరఖాస్తుల స్వీకరణ. ఏప్రిల్ 4 వరకు తుది గడువు. ఏప్రిల్ 29, 30న అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు మరియు మే 2 నుంచి 5 వరకు ఇంజనీరింగ్ పరీక్షలు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో
ఇంజనీరింగ్ కోర్సులతో పాటు ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఈఏపీ సెట్ 2025 నోటిఫికేషన్ నేడు గురువారం విడుదల చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2:30 నుంచి ఈఏపీ సెట్ 2025కి సంబంధించిన పూర్తి వివరాలను అధికారిక సైట్లో అందుబాటులో ఉంటాయని చెప్పి ఈఏపీ సెట్ 2025 కన్వీనర్ ప్రొఫెసర్ డీన్ కుమార్ ఒక ప్రకటనలో విడుదల చేశారు. ఈసారి జేఎన్టీయు హైదరాబాదే ఈ ఈఏపీ సెట్ను నిర్వహించనున్నది. తర్వాత కనుక చూసుకుంటే గ్రూప్ 1 మెరిట్ లిస్ట్ వచ్చే నెల 3 తర్వాత విడుదల. కేటగిరీల వారీగా మార్కులు. కసరత్తు పూర్తి చేసిన సర్వీస్ కమిషన్ రీకౌంటింగ్ కోసం 15 రోజుల గడువు. ఆ ప్రక్రియ పూర్తయ్యాక సర్టిఫికేట్ వెరిఫికేషన్. వరుసగా గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలు సెలక్షన్ ప్రాసెస్ ప్రారంభం. మార్చి 3 తర్వాత గ్రూప్ 1 ప్రభుత్వ ఉద్యోగుల పరీక్షల మెరిట్ లిస్టును విడుదల చేసేందుకు టీజీపీఎస్సీ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. కేటగిరీల వారీగా అభ్యర్థుల మార్కులు వివరాలు సైతం ప్రకటించేలా ప్లాన్. ముందుగా రీకౌంటింగ్కు 15 రోజుల టైం ఇవ్వనున్నారు. ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపట్టాలని కమిషన్ భావిస్తుంది. ఇప్పటికే రిజల్ట్స్ ప్రకటించాల్సి ఉండగా ఎమ్మెల్సీ కోడ్ కారణంగా వాయిదా పడింది. అసెంబ్లీ సెషన్ ఇంతకుముందు చూసాం కదా, 1 నుంచి 5వ తేదీ వరకు ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కోసం బీసీలకు 42% రిజర్వేషన్ కోసం ఆమోదానికి ఆ తర్వాత ఈ నివేదికను కేంద్రానికి పంపనుంది. ఇంకా తర్వాత న్యూస్ కనుక చూసుకుంటే 3వ వారంలో బడ్జెట్ సెషన్. మార్చి 3వ వారంలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. మార్చి 29 నాటికి సమావేశాలు ముగించనున్నారు. మార్చి 30న ఉగాది మరియు ఆ తర్వాత రంజాన్ ఉన్నందున బడ్జెట్ ఉభయ సభలను ఆమోదించేలా సమావేశాల నిర్వహణకు ప్రణాళికలు చేస్తున్నట్లుగా సమాచారం. తర్వాత కనుక చూస్తే రండి బాబు రండి, ముందే రిజర్వేషన్ చేసుకోండి. అడ్మిషన్లకు ముందే ప్రైవేట్ స్కూళ్ళు మరియు కాలేజీల సీట్ల అమ్మకాలు విద్యా సంవత్సరానికి ప్రవేశానికి ముందే బుక్ చేసుకోవాలంటూ ప్రచారం. ఇప్పుడే రిజర్వ్ చేసుకుంటే ఫీజులు తగ్గిస్తామంటూ ఆఫర్లు. రంగంలోకి ఏజెంట్లు, టీచర్లు, తాత్కాలిక నిరుద్యోగుల నియామకం. విద్యార్థులు తల్లిదండ్రులను ఆకట్టుకునేందుకు ప్రోత్సాహకాలు. నజరానాలయ్యేలా ముందస్తు అడ్మిషన్లకు అనుమతి లేకున్నా బేఖాతరు. ఇక తర్వాత కనుక చూసుకుంటే సిఈసిగా బాధ్యతలు స్వీకరించిన జ్ఞానేష్. 18 సంవత్సరాలుగా నిండిన ప్రతి భారతీయునికి ఓటరుగా మారాలని పిలుపు. ఎన్నికల కమిషనర్గా వివేక్ జోషి బాధ్యతల స్వీకరణ. కేంద్ర ఎన్నికల సంఘంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ సిఈసిగా జ్ఞానేష్ కుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించాడు. గతేడాది మార్చి నెల నుంచి కేంద్ర ఎన్నికల సంఘంలో ఎలక్షన్ కమిషనర్గా సేవలు అందిస్తున్న జ్ఞానేష్ను సిఈసిగా ఎంపిక చేస్తూ ప్రధాని మోదీ నేతృత్వంలోని కమిటీ రాష్ట్రపతి ముర్ముకు సిఫార్సు చేయడం, వెంటనే సిఫార్సును ఆమోదిస్తూ ఆయన సిఈగా నియమిస్తూ గెజెట్ విడుదల చేయడం తెలిసిందే. మరోవైపు హర్యానా కేడర్ నుంచి మాజీ ఐఏఎస్ అధికారి వివేక్ జోషి ఎన్నికల కమిషనర్గా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత కనుక చూసుకుంటే ఇతర R&B మరియు ఇతర పోటీ పరీక్షల నేపథ్యంలో ఇండియన్ ఎకానమీకి సంబంధించి వార్షిక విత్త నివేదిక దానికి సంబంధించిన సమాచారం అని ఇవ్వడం జరిగింది. చూసే ప్రయత్నం అనేది చేయండి. అదేవిధంగా గ్రూప్స్ ప్రత్యేకంలో కరెంట్ అఫైర్స్లో భాగంగా కోకో బోరో ఏ రాష్ట్ర అధికారిక భాష అని చెప్పి క్వశ్చన్ ఇచ్చి దానికి సంబంధించిన మాదిరి ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. వాటిని చూసుకునే ప్రయత్నం అనేది చేయండి. అలాగే కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇస్రో 100వ ప్రయోగం మరియు నావిక్ మరింత విస్తృతం. దాని తర్వాత భారతదేశం మరియు సింగపూర్ దౌత్య సంబంధాలు, విదేశీ పర్యటన, రాజ్యాంగపు హక్కు, ఇస్రో 100వ ప్రయోగానికి సంబంధించి, చీనా రైల్వే వంతెనపై వందే భారత్ రైలు, వీటికి సంబంధించి కరెంట్ అఫైర్స్, వాటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సివిల్స్ మరియు గ్రూప్ ప్రత్యేకంగా ఇండియన్ పాలిటీ, జనరల్ స్టడీస్కి సంబంధించి కేంద్ర రాష్ట్రాల శాసన సంబంధాలు, రాష్ట్ర జాబితాలోని అంశంపై కేంద్రం చట్టం చేయవచ్చా లేదా అనే దానికి సంబంధించిన విషయాలు. అదేవిధంగా టెట్ డిఎస్సికి సంబంధించి జాగ్రఫీలో కోర్టా బొగ్గు గనులు ఎక్కడ ఉన్నాయి అని చెప్పి వాటికి సంబంధించిన సమాచారం. భారతదేశం మరియు ఖనిజ వనరులు, ఇతర లోహాలు, అలోహాలు, వాటికి సంబంధించిన సమాచారం మరియు మాదిరి ప్రశ్నలను కూడా ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా తర్వాత కనుక చూసుకుంటే గ్రూప్స్ మరియు పోటీ పరీక్షలు ప్రత్యేకంగా జనరల్ స్టడీస్లో బయాలజీకి సంబంధించి నీలి విప్లవం అనేది వేటి ఉత్పత్తికి సంబంధించింది
వాటికి సంబంధించిన మాదిరి ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. అలాగే డిఎస్సికి సంబంధించి ఫిజిక్స్లో భాగంగా స్పర్శ జ్ఞానాన్ని కలిగించే శక్తి స్వరూపం, ఉష్ణం మరియు వాటికి సంబంధించిన సమాచారం మరియు మాదిరి ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. వీటన్నిటిని చూసే ప్రయత్నం అనేది చేయండి. వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ అన్నీ కూడా మన యొక్క వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి. లింక్స్ ఆ గ్రూప్స్ యొక్క లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. వాటి ద్వారా మీరు ఆ గ్రూప్లలో జాయిన్ అయ్యి వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ అన్ని చూసే ప్రయత్నం చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.